హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో మనము ముత్యాలపాడు గ్రామంలో ఉన్న ఒక పురాతనమైన చర్చిని చూస్తామనండి. హోలీ నేటివిటీ చర్చ్ ముత్యాలపాడు. ఈ చర్చి కర్నూలు జిల్లా చాగల్మరి మండలం ముత్యాలపాడు గ్రామంలో నిర్మించారండి. చాలా పెద్ద చర్చి. ఈ ముత్యాలపాడు గ్రామం కూడా చాలా పెద్ద గ్రామం. మనం చూస్తాం ఇక్కడ చర్చి కాంపౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా పక్కనే సమాధులు కూడా ఉంటాయి క్రిస్టియన్స్. ఈ చర్చిని 1893 సంవత్సరంలో రిచర్డ్ డెండీ షెపర్డ్ అనే బ్రిటిష్ ద్వారా నిర్మించాడండి. అప్పట్లో ఈ చర్చిని చాలా చక్కగా నిర్మించారు. చూస్తున్నాం కదా, అంతా రాతి కట్టడము అన్నమాట. ఈ వీడియోలో మనం బ్రిటిష్ ద్వారా సమాధిని కూడా చూస్తాము. కొందరు క్రిస్టియన్ భక్తులు ఆయనకు సపరేట్గా ఇక్కడ మరి సమాధి కట్టించి దానికి పూలమాలలు వేయడం కూడా జరిగింది. అలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా దొరల తిరునాళ్ళని ఈ గ్రామంలో జరుగుతుందండి. అప్పుడు ఇక్కడ పూజలు చేస్తారన్నమాట. పూజలు అంటే పూలమాలలు వేస్తారు, అగరబత్తీలు వెలిగిస్తారు. ఈ సమాధి దగ్గర చూస్తున్నాం కదా ఈ వీడియోలో. చూడండి బ్రిటిష్ ద్వారా ఎంత చక్కగా ఉన్నాడు. అయితే చుట్టుపక్కల గ్రామాల నుండి ఇంకా చాలా ప్రదేశాల నుండి చాలా ప్రాంతంలో నుండి అనేకులు తిరునాళ్ళకు వస్తుంటారు. అలాగే నేను కూడా డిసెంబర్ 8-9 తారీఖులలో 7-8-9 తారీఖులలో మరి ఇక్కడ ఈ చర్చి యొక్క తిరునాళ్ళ జరుగుతుంది. ఆ సమయంలో ఒకరోజు నేను కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ చర్చ్ చూపించాలనుకున్నాను, అందుకే వీడియో తీశానండి. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఇది మా అమ్మమ్మ గారి ఊరండి. నేను చిన్నప్పటి నుండి చూసిన చర్చ్ ఇది. చిన్నప్పటి నుండి ఈ చర్చికి వెళ్ళాను. చిన్నప్పటి నుండి అంటే అమ్మమ్మ గారి ఇంటికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఈ చర్చికి వెళ్ళామన్నమాట. చూశారు కదండి ఎంత చక్కగా ఉంది, ఎంత బాగా నిర్మించారు. ఇది లైఫ్ లాంగ్ ఉంటాయండి గోడలు. అయితే పైన పెంకులు వేశారు ఇంతకుముందు, అంటే స్టార్టింగ్లో. మరి ఈ చర్చి పెద్దలు, ఇక్కడ పనిచేసే గాడ్ సర్వెంటు వీరేం చేశారంటే 100 years కంప్లీట్ అయిన సందర్భంగా మరి పైకప్పు ఓల్డ్ పెంకులన్నీ తీసివేసి న్యూగా మరలా పెంకులు వేశారండి. మనం చూడవచ్చు వీడియోలో. చర్చి రెనోవేషన్ కూడా జరుగుతుంది. మనం చూస్తాం అక్కడక్కడ షాండ్ కనిపిస్తుంది, పెంకులు కనిపిస్తున్నాయి కదా. ఈ చర్చికి ఎటువంటి పెయింట్ అట్లా వేయరు. ఎందుకని అంటే ఇది పురాతనమైన చర్చి. ఈ కట్టడం అనేది ఒక డిఫరెంట్ అన్నమాట. అంటే ఇది ఎప్పుడు కూలిపోదు. స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ స్ట్రాంగ్గా నిర్మించారనమాట. మనం ఇప్పుడు ఇన్సైడ్ చూస్తాం. చర్చి పెద్దగానే ఉంటుంది. ఇక్కడ చూస్తాం పరిశుద్ధ జనని దేవాలయం ముత్యాలపాడు అని. ఇక్కడ 1890 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన అన్నమాట మరి ఈ చర్చి యొక్క ప్రతిష్ఠిత జరిగిందన్నమాట. మరి 1954 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన మరి ఇక్కడ దైవారాధనల నిమిత్తము ఇక్కడ ఆ సేవకుడు అక్కడ అంటే ఈ చర్చి నిర్మించిన వారు మరి ప్రతిష్ఠించారని మనకు అర్థమవుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా టేబుల్స్ అన్ని చర్చిలో ఉండేవి కాదండి. మరి ఈ మధ్య స్పాన్సర్ చేసిన వారు స్పాన్సర్ చేయడం వల్ల మరి వారు ఏ రీతిగా చర్చిలో మరి ఎల్డర్లీ పీపుల్ కోసం మరి టేబుల్స్
మరి ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదండి, ఇది చర్చ్ యొక్క ఇన్సైడ్ పై భాగం అన్నమాట. సో విండోస్, డోర్స్, ఫ్యాన్స్ అన్నీ చాలా చక్కగా ఇక్కడ కట్టడం జరిగింది. ఫ్యాన్స్ చక్కగా అమర్చడం జరిగిందనమాట. మనం చూస్తాము చర్చికి చాలా ఎక్కువ మంది వస్తారు. నేనైతే ఎవరు లేని సమయంలో మరి వీడియో తీశాను. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు వీడియో తీస్తే అందరికీ డిస్టర్బ్గా ఉంటుంది కదండి. అందుకే నేను ఎవరు లేని టైంలో మాత్రమే ఇక్కడ వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ చూశారు. మళ్ళీ సైడ్కు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 డోర్స్ ఉంటాయి. చర్చి కాంపౌండ్ చాలా పెద్దది. ఇది పులిపీఠం అనమాట. అంటే గాడ్ సర్వెంట్, అక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ గాడ్ సర్వెంట్ అంటే పాస్టర్ అనమాట. ఆయన వచ్చి అక్కడ బైబిల్ చదువుతాడు, మెసేజ్ కూడా ఇస్తాడు అనమాట. ఇది పులిపీఠం. దీనిపైన ఇక్కడ చైర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇంకా సైడ్కు టేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. అయితే మరి ఎవరైనా ఎక్స్ట్రా పాస్టర్స్ ఇలా వచ్చినప్పుడు వారు ఆ సైడ్కు కూర్చుంటారు. ఇది బలిపీఠం అని మనం చెప్పవచ్చు. వీరు దీపస్తంభాలు కూడా ఏర్పాటు చేశారు. 7 దీపస్తంభాలు కదా, అటు 3 ఇటు 3, మిడిల్లో క్రాస్ ఉంటుంది అన్నమాట. పూలమాలలు అన్ని చర్చెస్లో వేయరు, కానీ ఇది ఎస్విజి చర్చి ఇంకా సిఎస్ఐ చర్చి అని కూడా అంటారు. సో వీరు పూలమాలలు వేస్తారండి. డెకరేషన్ కూడా చాలా చక్కగా చేస్తారు. మనం చూడవచ్చు అక్కడక్కడ డెకరేషన్. ఈ రెడ్ కార్పెట్ ఏంటంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైన మరి శరీర రక్త మాంసలకు సాదృశ్యమైన బలలో పాల్గొనేటప్పుడు అందరూ ఎవరైతే రక్షణ మారుమనసు పొందారో వారు అక్కడికి వచ్చి అవి స్వీకరిస్తారండి. వాటిని ప్రభోజనం అని కూడా అంటారు వీరి లాంగ్వేజ్లో. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అయితే క్రిస్మస్ సీజన్లో లేదా చర్చి ప్రతిష్ట సమయంలో